ఇటీవల బాగంబర్పేటలోని వి హనుమంతరావు నివాసం సమీపంలో వినాయక మండపాన్ని సిద్ధం చేస్తున్న సమయంలో రామ్ చరణ్ అనే యువకునికి కరెంట్ షాక్ తగిలి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులకి మాజీ ఎంపీ వి హనుమంతరావు పరామర్శించి తమ వంతు ఉడతా భక్తి ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ఎలక్ట్రిక్ మరియు జీహెచ్ఎంసీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జరిగిపోయింది అనుకోకుండా నేను వీడు కూడా గణేష్ పెడదామని సాయం చేయమని నేను అడుగుతున్నా. తప్పనిసరిగా చేసేదని చూస్తాను. నేను నా తరఫుకెళ్ళి ఎందుకంటే పిల్ల ఉన్నది నువ్వు కూలినాలు చేసుకుంటావు కాబట్టి నా దగ్గరికి వెళ్ళి అరే కాలు అదే డీలర్ రైట్ ఇప్పుడు నేను అవి కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెచ్చి పక్కకే అయింది కదా, మా ఇంటి పక్కకే ఎంత నేను 20,000 నీకు ఇచ్చినా తీసుకుంటే అది కూడా ఇప్పించడానికి నేను సర్వశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కూలినాలు చేసుకుంటూ నేను ఎంతదాంతో చదివి నీకంటే చిన్నోడా పెద్దోడా కూర్చోవే కుటుంబం జరిగిందేమో జరిగిపోయింది అనుకోకుండా నేను కొన్నప్పుడు వీడు కూడా గణేష్ పెడదామని సాయం చేయమని నేను అడుగుతున్నా. తప్పనిసరిగా చేసేదని చూస్తాను. నేను నా తరఫుకెళ్ళి ఎందుకంటే పిల్ల ఉన్నది నువ్వు కూలినాలు చేసుకుంటావు కాబట్టి నా దగ్గరికి వెళ్ళి అరే కాలు అదే డీలర్ రైట్ ఇప్పుడు నేను అవి కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెచ్చి పక్కకే అయింది కదా, మా ఇంటి పక్కకే ఎంత నేను 20,000 నీకు ఇచ్చినా తీసుకుంటే అది కూడా ఇప్పించడానికి నేను సర్వశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కూలినాలు చేసుకుంటూ నేను ఎంతదాంతో చదివి ముఖ్యంగా యాదవులు కానీ అందరూ కూడా భగవంతుడి అభిమానం మీద ఏ విధంగా గణేష్ ఉత్సవాలు చేస్తారో అదేవిధంగా కృష్ణాష్టమికి కృష్ణుని విగ్రహం తీసుకొని ఊరేగింపు చేసేటప్పుడు రామంతపూర్లో 5 యువకులు ఆ లారీ మీద ఎలక్ట్రిసిటీ వల్ల 5 చనిపోయారు. అంటే ఆ తార్లు సరిగా చూడక మరి అవి ఇవాళ రేపు ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి కాబట్టి అవి దాని మీద వైర్ అనుకున్నారు. మొత్తం మీద చనిపోతే శ్రీధర్ బాబు గారు హుటాహుటిగా వచ్చి వాళ్ళ ఏది పోస్ట్ మార్టం చేయించి తర్వాత 5 లక్షలు కూడా అనౌన్స్ చేశారు ఒక్కొక్కరు. అదేవిధంగా రేపు 27 నాడు గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తంలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలలో కూడా గణేష్ విగ్రహాలు పెట్టి ఆనవాయితీ ఆ ఆనవాయితీ మీద మా ఇంటి పక్కకే గణేష్ విగ్రహం పెడతారు ప్రతిసారి. అట్లా పెట్టడం వల్ల ఆ విగ్రహం తయారు చేయడానికి ఏది స్టేజ్ తయారు చేస్తుంటే ఎలక్ట్రిసిటీతో ఏం పేరు దాని పేరు రామ్ చరణ్ అనే యాదవ్ చనిపోవడం జరిగింది. ఇది నేను తెలుసుకుని మరి ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్
పొన్నం ప్రభాకర్ గారికి అదే విధంగా శ్రీధర్ బాబు కూడా ఉత్తరం రాసిన వాళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళకి ఇవ్వాలి. నేను ఉడతా భక్తిగా ఒక చెల్లెలు ఉన్నది, తండ్రి చనిపోయిండు, ఇది తల్లి ఉన్నది, భర్త చనిపోయిండు, భార్య ఉన్నది, భార్య ఒక కూతురు ఉన్నది కనుక నా తరఫున నేను 20,000 ఇచ్చాను. అదేవిధంగా ప్రభుత్వ సాయం కూడా 5 లక్షలు, ఎందుకంటే అది కూడా సేమ్ కరెంటు వల్లనే కనుక నేను కరెంట్ ఆఫీషియల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఇమీడియట్ గా ప్రతి దగ్గర కూడా చెక్ చేయాలి. గల్లీలలో కూడా చెక్ చేయకపోతే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే వైర్లు కిందికి వస్తున్నాయో దాన్ని సెట్ చేయకపోతే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలనేది నా ఉద్దేశం. ఆమె ఏది ఇళ్లలో వంట చేయడమో కూలినాలు చేసుకునే తల్లి, ఒక బిడ్డ ఉన్నది, ఆ పిల్లాడు కూడా 10వ తరగతి చదివింది, ఈ అమ్మాయి కూడా చదువుతుంది. ప్రభుత్వం దయచేసి ఇలాంటి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా మంత్రులను, ముఖ్యమంత్రికి కూడా నేను పర్సనల్ గా చెప్పడం జరుగుతుంది. న్యాయం జరగాలి. ఎందుకంటే పండుగలు వచ్చిన కరెంటు ఇష్యూలో మాత్రం ప్రభుత్వంపై బాధ్యత ఉంది. కాబట్టి కరెంటును ఎక్కడైతే తీగ కిందికి వస్తుందో దాన్ని సెటరేట్ చేయాలి. ఎందుకంటే 27 తర్వాత 11 రోజులు జరుగుతుంది ఈ ప్రోగ్రాం. ఏది ట్యాంక్ బండ్లు ఏడిసే కార్యం ప్రతి దగ్గర రోజు ఒకటి 3 రోజులకు తీస్తాడు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజుల వరకు ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఉడతా భక్తితో ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ వాళ్లకు అన్యాయం జరిగితే ఆదుకోవాలనే కల్చర్ నాది. కాబట్టి నా ఇంటి పక్కకి వేస్తున్నటువంటి ఏదైతే స్టేజ్ గణపతి స్టేజ్ చేసేటప్పుడు ఆ బాబు చనిపోయాడు, రామ్ చరణ్, ఆ కుటుంబానికి కూడా ఏ విధంగానైతే రంగారెడ్డి రామంతపూర్ లో ఇచ్చినట్టే 5 లక్షలు మీరు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి బాధ్యత ఉన్నది. అదేవిధంగా శ్రీధర్ బాబుని కూడా రిక్వెస్ట్ చేస్తాను, వీళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నా. ఏదైనా చనిపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపము, నా కండోలెన్స్ తెలియజేస్తూ ఇక ముందు ఇలాంటి సంఘటన జరగవద్దు అనేది, ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వం కనుక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా.